హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది అడుగుతున్నారండి. సో మీరైతే ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఎంట్రీ పాయింట్ అయితే మీరు చెప్తున్నారు. ఐదర్ ఎస్ఐపి ద్వారా కానీ లంసంలో కానీ ఇలాంటి స్కీమ్స్ ఉండాలి, ఇలాంటి అంటే కేటగిరీస్ ఉండాలి అనేది మనం చెప్తూ ఉన్నాము. బట్ ఎగ్జిట్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైతే మనకి పెర్ఫార్మెన్స్ బాగాలేదు అనిపిస్తే అందులోనే మనం చాలామంది కంటిన్యూ అయిపోతూ ఉంటాము. బికాజ్ ఆఫ్ ఇది సెల్ చేస్తే మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఇంకా డిఫరెంట్ రీజన్స్తో అసలు మనము దాన్ని అండర్ పెర్ఫార్మర్ని ఏం చెయ్యాలి, సో దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారండి. సో వీ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. అసలు రెడ్ ఫ్లాగ్ అంటే ఇంక ద టైమ్ హ్యాస్ కమ్, ఆ ఫండ్ని మనము డిలీట్ చేసేయాలి మన పోర్ట్ఫోలియో నుంచి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే మనకి మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మంచి పాజిటివ్లో ఉండేటప్పుడు ఆ ఫండ్ అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అనుకోండి. సో ఐ థింక్ ద టైమ్ హ్యాస్ కమ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఫండ్. అలానే ఎప్పుడైతే మార్కెట్స్ నర్వస్గా ఉన్నాయో అది మిమ్మల్ని మీ పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చెయ్యట్లేదు అని మీకు అనిపించినట్లయితే, అంటే లైక్ మీ ఇన్వెస్ట్మెంట్స్ని కొంచెం హెడ్జ్ చేసిన అంటే మనకి ఏదైనా ఫండ్ ఐదర్ గ్రోత్ ఇచ్చేటట్టుగా ఉండాలి, లైక్ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇవన్నీ కూడా గ్రోత్ కోసం తీసుకుంటాము. అలానే కొన్ని స్టాక్స్ మనం ఎట్లా తీసుకుంటాము, లార్జ్ క్యాప్స్ కానీ లేకపోతే మల్టీ క్యాప్స్ స్టాక్స్ కానీ డైనమిక్ అసెట్ అలికేషన్ ఫండ్స్ కానీ ఇలాంటివి మనం తీసుకుంటాం. బట్ ఏంటంటే ఇవి మనకి ఎప్పుడైతే ఆ పర్పస్ని ఇవ్వలేకపోతున్నాయో ఐదర్ అది ప్రొటెక్ట్ అయినా చేయాలి, లేదు గ్రోత్ అయినా ఇవ్వాలి, ఈ రెండు కూడా మీకు ఉపయోగపడట్లేదంటే డెఫినెట్లీ మనం బయటకు వచ్చేయాలంటే. అలానే ఆ స్టాక్స్లో కొన్ని కీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, అంటే ఫండ్ మేనేజర్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఓవర్ డైవర్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇలాంటి స్టైల్ అనేది అంటే ఫండ్ మేనేజ్మెంట్ స్టైల్ అనేది ఏదైనా డీవియేట్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఏమైనా అనిపించినట్లయితే డెఫినెట్లీ మనం ఆ ఫండ్లో నుంచి బయటకు వచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా మార్కెట్స్లో ఇచ్చినంత రిటర్న్స్ అవి ఇవ్వలేకపోతున్నాయి. మిగతా కేటగిరీస్ మీరు అబ్జర్వ్ చేయండి, అదే కేటగిరీస్ మిగతా స్కీమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 12-15% ఇస్తే ఇది మాత్రం ఈ పర్టికులర్ స్కీమ్ మాత్రం మీకు 8%, 7% ఇచ్చిందంటే సో దట్ ఈస్ ద రెడ్ ఫ్లాగ్ దట్ యూ నీడ్ టు కమ్ అవుట్. సో మోర్ ఓవర్ మనం చూసుకున్నట్లయితే మన పర్సనల్ గోల్స్కి అలైన్ అయినట్లుగా మన డైవర్సిఫికేషన్ కానీ అసెట్ అలికేషన్ కానీ ఉండాలండి. సో మార్కెట్ నాయిస్ ఎంతైనా ఉన్నా బట్ మీ పర్సనల్గా మీకు ఏ స్కీమ్స్ సూట్ అవుతాయో అవన్నీ ఎప్పుడు మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎనీ ఈవెంట్ వచ్చినప్పుడు అంటే ఐదర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆర్ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ హోమ్ బయింగ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం డెఫినెట్లీ ఐదర్ పర్సనల్ కానీ అలానే బయట ఇప్పుడు మనకు వస్తున్న ఈ వాల్టిలిటీ, టూ మచ్ ఆఫ్ వాల్టిలిటీ, ఎలా అంటే మనకి వార్, ట్రంప్ టారిఫ్స్, ఇంకొన్ని రోజుల పోతే ఇంకొకటి రావచ్చు. సో దానికి తగ్గట్టుగా మనం మన రిస్క్ టేకింగ్ ఎబిలిటీకి మన పర్సనల్ గోల్స్కి అలైనట్టుగా మనం ఎప్పటికప్పుడు మన ఇయర్కి ఒక్కసారి ఈ పోర్ట్ఫోలియోని మనము మేనేజ్ చేసుకోవాలండి. రీబ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ఫియర్ఫుల్గా అనిపిస్తే బెటర్ మమ్మల్ని కన్సల్ట్ చేస్తే సో ఒక్కసారి మీవన్నీ కూడా చెక్ చేసి సో అది ఎలా ఎక్కడ మనం ఎక్కువగా ఓవర్ బోర్డ్ అవుతున్నామో చూసుకుంటూ ఏ అసెట్ అలికేషన్ అంటే అసెట్స్ అనేవి మనం చాలా రియల్ ఎస్టేట్, మనకి గోల్డ్, డెట్, ఈక్విటీ ఉంటుంది. సో ఒకే దాంట్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయిపోకుండా మన వెల్త్ అనేది డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఉండేటట్టుగా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. సో ఫర్ మోర్ అంటే కొంతమంది ఏంటంటే చాలా సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే అవి నెగిటివ్లోకి వచ్చేసాయో ఇంక ఇమీడియట్గా ఆ సెక్టార్ స్పెసిఫిక్ ఫండ్స్ నుంచి కూడా మనము బయటకి వచ్చేయాలండి. సో వీ హ్యావ్ టు సెక్యూర్ ద పోర్ట్ఫోలియో అండ్ మేనేజ్ ద పోర్ట్ఫోలియో యాజ్ వెల్ యాజ్ క్రియేటింగ్ ద వెల్త్ ఎంత ఇంపార్టెంటో మేనేజింగ్ ద వెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రతిసారి మనము రిటర్న్స్ కోసమే కాకుండా ఈ మేనేజ్ చేసుకోవడానికి, రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా కొన్ని ఫండ్స్ అనేవి తప్పకుండా యాడ్ చేసుకోవాలండి. లైక్ ఫ్లెక్సీ క్యాప్స్, మల్టీ క్యాప్స్ అండ్ అసెట్ అలికేషన్ ఫండ్స్ అని ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మల్టీ అసెట్ ఫండ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్, వార్ కానీ ఇంకేమైనా క్రైసిస్ వచ్చినా మనకి చాలా చాలా స్ట్రాంగ్గా మన పోర్ట్ఫోలియో అనేది పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ మోర్ డీటెయిల్స్, ఫర్ కన్సల్టేషన్స్, ఫర్ మోర్ ఐడియాస్ లైక్ దిస్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం జనరల్ అండి బట్ కస్టమైజ్డ్ చేయించుకోవాలంటే మీకున్న సిచ్యువేషన్కి మీకు ఏ ఫండ్స్ ఉండాలి, ఏ ఫండ్స్ ఉండకూడదు, ఎలాంటి పోర్ట్ఫోలియో ఉండాలి, ఎలాంటి అసెట్ అలికేషన్ ఉండాలి అనేది ఒక్కసారి అయితే పర్సనల్గా తెలుసుకోవడమే మంచిదండి. సో యూ క్యాన్ కాల్ ఫర్ అస్ ఫర్ ద కన్సల్టేషన్స్ on your personal finances and wealth management ideas. Thank you.